విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను కూడా ఖాతరు చేస్తున్నట్టు లేదు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొనడానికి ఆర్డీఓ శ్రీలేఖ ససేమిరా అంగీకరించడం లేదు. ఈ వేదిక నిర్వహిస్తున్న హాల్లో ఏసీ ఉందని, అక్కడ కూర్చుంటే తనకు తలనొప్పి వస్తోందని చెబుతూ శ్రీలేఖ తన పనికి డుమ్మా కొట్టేస్తున్నారు. ఏవైనా అర్జీలు వస్తే తన గదికే పంపండి అంటూ శ్రీలేఖ ఆర్డీఓ గది నుంచి బయటకు రావడం లేదు. ఈరోజు కూడా ఆమె డుమ్మా కొట్టేశారు. జాయింట్ కలెక్టర్ మయూర్ కిషోర్, డిఆర్ఓ భవానీ ప్రసాద్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ మాత్రం ఈ వారం వేదికలో పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం ఎంతోమంది కలెక్టరేట్కు వస్తూ ఉంటారు. ఈ సమస్యలను పరిష్కరించే విషయాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకుంది. ప్రతి సమస్యను పరిష్కారం చేసిన తర్వాత ఫిర్యాదుదారునికి పరిష్కారాన్ని తెలియచేయడం జరుగుతోంది. అలాగే ఆర్డీఓ పరిష్కరించాల్సిన అర్జీలు అనేకం ఉంటాయి. ప్రజావేదికలో అప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించే సమయంలో కలెక్టర్కు ఆర్డీఓ కూడా అందుబాటులో ఉండాలి. అయితే శ్రీలేఖకు మాత్రం పేదలను కలవడం, వారి సమస్యలు తెలుసుకోవడం, వారి అర్జీలు పరిష్కరించడం సుతరాము ఇష్టం లేనట్టే కనిపిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రానంటే రాను అంటూ కలెక్టర్కు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే విశాఖ ఎంపీ శ్రీభరత్ అండదండలు శ్రీలేఖకు ఉన్నందువల్ల ఆమెపై చర్య తీసుకోవడానికి ఉన్నతాధికారులు వెనుకాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. నగరానికి అధికారిక కార్యక్రమాలపై వచ్చే మంత్రులను స్వాగతించే ప్రోటోకాల్ బాధ్యతలను కూడా ఆర్డీఓ చేపట్టడం లేదు. ఈ బాధ్యతను కూడా చేయలేనని శ్రీలేఖ కలెక్టర్కు చెప్పేశారట. దీంతో భీమిలి ఆర్డీఓను ప్రోటోకాల్ విధులకు కలెక్టర్ పంపిస్తున్నారు. తన వెనుక రాజకీయ దిగ్గజాలు ఉన్నాయనే అహంకారం ఆమెలో గట్టిగా ఉందని రెవెన్యూ వర్గాలే చెప్పుకుంటున్నాయి. అందువల్లనే జిల్లా కలెక్టర్ ఆమెపై ఎటువంటి చర్య తీసుకోలేకపోతున్నారని ఈ వర్గాలు వాపోతున్నాయి.